బీరకాయ ములంకాడ కూర. పెనంలో నూనె వేసుకొని నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం తెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దంచిన అల్లం తెల్లుల్లిపాయ అయితే బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు వేగాలంటే మూత పెట్టి ఉడికించాలి. తర్వాత బీరకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకుందాం. బాగా కలుపుకుందాం. ఇప్పుడు కూర ఉడకడానికి కొద్దిగా నీరుని వేసుకుందాం. నీరు ఉడుకుతున్నప్పుడు అందులో పుదీనాను వేసుకొని ఉడికాక ములంకాడలు కూడా వేసేసుకుందాం. చూసారా, ములంకాడలు దగ్గరికి పడ్డాయి. దగ్గరికి పడినంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయింది. సింపుల్ బీరకాయ